రైలు పరువుకు నడిపించు డ్రైవరుండా. రైలు పరువుగా నడిపించు డ్రైవరుండా. ఆటోమేటిక్ లైటుకు అవధులుండ. ఒకడు జగతుని సృష్టించ ఉండవలదా. రైలు పరువుకు నడిపించు డ్రైవరుండ. ఆటోమేటిక్ లైటుకు అవధులుండ. ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే. ఒకడు జగతిని సృష్టింప నుండవలదే. For the running train, when there is the driver, when the automatic light has got its limitation, don't you think there is a creator for all this creation? దివ్యాత్మస్వరూపులారా, Embodiments of divine Atma. మానవ జీవితము చాలా విచిత్రమైనటువంటిది. The human life is very peculiar. ఈ విచిత్రమైన జగత్తును సృష్టించినటువంటి దైవము మరింత విచిత్రమైనటువంటి వాడు. God, the creator of this entire universe, is still much more mysterious. ఈ రెండింటి యొక్క చిత్రమును వర్ణించుటకు రవి చాలడు. To narrate the mysteries of the two, Ravi is not enough. Not పలికించుటకు competent. కవి చిలేడు. Poet cannot compose. రవికి కవికి చిక్కనటువంటి యొక్క సృష్టి ఈ జగత్తు. Neither the poet nor the sun can comprehend the universe. చిత్రంబులు, Very peculiar. త్రైలోక్య పవిత్రంబులు, Very sacred to three worlds. వనజలాల విత్తంబులు, సన్మిత్రంబులు, Friendly. ముని జన వన పౌత్రంబులు, Very endearing to the విష్ణుదేవు saints. చారిత్రంబులు. They are the stories of Vishnu. 5 మంది శిష్యులు, విద్యార్థులు పిప్పిలాదుని ప్రార్థించి వారికి ఉన్నటువంటి యొక్క సందేహములను నివారణ గావించుకున్నారు. 5 disciples approached sage Pipilada, got their doubts clarified. 6వ విద్యార్థి చాలా తెలివితేటలు గలవాడు. 6th disciple is highly intelligent. అతని వంశము చాలా ప్రాచీనమైనటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వాడు. He belongs to ancient family of tradition. గార్గ వంశంలో జన్మించినటువంటి వాడు. He belongs to that family of Garge. ఈ యొక్క 6వ విద్యార్థి యొక్క పేరు శౌర్యాయని. The name of the 6th student is Shauryayana. ఈ శౌర్యాయని 5 మంది విద్యార్థులకు బోధించేటువంటి ఆత్మతత్వమును, ప్రాణతత్వమును, జగత్తత్వమును చక్కగా విని ఎంతో ఆనందిస్తూ వచ్చాడు. The 6th disciple Shauryayana listened to the nature of the self, the nature of the life and the world too. కానీ ఈ శౌర్యాయునికి పిప్పిలాదుని ప్రశ్నించి తన సందేహము నివారణ గావించుకోవాలనే అభిష్టమే మాత్రము లేదు. Shauryayana, the 6th student, didn't have any desire to put a question to the preceptor and seek an answer. చెప్పినవి విని ఆచరణలో పెట్టి ఆనందించటమే తన యొక్క కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు. He decided that his duty lies in listening to that and practicing thereafter. కాని భార్గుడు ఈ శౌర్యాయుని ఒత్తిడి పెడుతూ వచ్చాడు. But Bharga laid pressure on Shauryayana. శౌర్యాయుని, మాకు మాత్రం నీకున్న తెలివితేటలు లేవా? కానీ ఉన్నటువంటి యొక్క విషయమును తెలిసినటువంటి వారి దగ్గర అడిగి తెలుసుకోవటము విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం. They went on telling, are we not that much intelligent? It is the duty of the student
to know what is not known from the teacher. కనుక నీవు కూడాను ఏదైనా ఒక ప్రశ్న అడిగి ఈ సద్గురువు దగ్గర సరి అయిన సమాధానం అందుకోమన్నాడు. Therefore, you also put a suitable question and get a good answer and be satisfied. ఈ చెప్పిన జవాబులే ఎన్నో విధములైనటువంటి జీవితాన్ని, రహస్యాన్ని చక్కగా విపులంగా పిప్పిలాడు బోధించాడు. Pipila that taught enough for lives. కానీ ఒక్క సందేహం నన్ను బాధిస్తుండదు. But yet one doubt still lingers with me. జీవుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు కొన్ని అవస్థలను అనుభవిస్తున్నాడు. The individual passes through certain situations in the waking, dreaming and deep sleep states. ఈ జాగ్రత్త అవస్థ యందు ఉండినటువంటి జీవుడు ఎవరు? Who is this individual present in the waking state? స్వప్నావస్థ యందు ఉండినటువంటి జీవుడు ఎవరు? Who is this individual present in the dreaming state? సుషుప్తి యందు సర్వమును మరచి ఉండినటువంటి వాడెవరు? Who is he that forgets everything in the deep sleep state? ఈ మూడు అవస్థలు కూడాను అతీతమైనటువంటి వాడు మరెవడు? Who is the one beyond all these three states? ఈ విధమైనటువంటి యొక్క సందేహము ఈ శౌర్యాయణలో కొంత బాధిస్తూ వచ్చింది. This doubt is still lingering with Shaurayana. నాయన, జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడాను ప్రణవము యొక్క భాగములే. The waking, the dreaming and deep sleep are the parts of Pranava. జాగ్రత్తకు భూ అంటారు, The waking state is called Bhu. స్వప్నావస్థకు భువహ అంటారు, Dreaming state is called Bhuvaha. నిద్రావస్థకు సువహ అంటారు. Deep sleep is called Suvaha. ఓం భూర్భువస్వః, భూర్భువస్వః అనగా మనకు దృశ్యకల్పితమై మనకు కనిపించేటువంటి ఈ జగత్తు భూర్. Bhurbhuvassoha. This apparent world which is Bhur. అనగా పదార్థములతో కూడినటువంటిది. That which is out of this matter. ఈ పదార్థములకు పేరు కలిగినటువంటిది, This matter has a name. పేరుకు తగిన రూపము కలిగినటువంటిది. It has form too. రూపనామములతో కూడినటువంటి పదార్థమే భూర్. The one with the name and form is Bhu. దేహము కూడాను ఒక పదార్థమే. Body also is matter. ఇంకా రెండవది భువః. The second one is Bhuvaha. ఈ పదార్థముతో కూడినటువంటి ఈ దేహాన్ని చెలింప చేస్తుండాది, స్పందింప చేస్తుండాది ప్రాణశక్తి. It is the life force that makes this body, which is the matter, move. ఈ స్పందింప చేసేటువంటి శక్తియే లేకుండా దీనినే చైతన్యం అంటారు. ఈ చైతన్యమే దేహాన్ని అన్ని విధములు కూడా పని చేయిస్తూ ఉంటుండాలి. It is this awareness that is responsible for this vibration in the body. కనుక ఈ యొక్క స్పందన చేసేటువంటిది, స్పందింప చేసేటువంటిదే ప్రాణశక్తి. This vibration is due to radiation, the life force. ఈ స్పందనా శక్తిని అనేక విధములుగా ఆజ్ఞానుసారము ప్రవర్తింప చేసేటువంటిది మరొకటి ఉంటున్నది. There is something beyond that is responsible for all sorts of activity and movement. అది ఏ సుషుప్తి అవస్థ ఎందున్నటువంటి ప్రజ్ఞ. That is that awareness prajna in Sushupti. ఈ మూడింటి యొక్క తత్వమునే రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ అన్నారు. These three positions are called radiation, vibration and materialization. ఈ రేడియేషన్ అనేటువంటిదే సుషుప్తి అందున్నటువంటి యొక్క తత్వము. This radiation is the one which is present in deep sleep state. ఇది ప్రజ్ఞా స్వరూపములో ఉంటుండాలి. It is in the form of awareness. ఈ ప్రజ్ఞా స్వరూపమే ప్రాణశక్తిని స్పందింప చేస్తుండాలి. It is this awareness which is responsible for vibration. ఒక ఫ్యాన్ ఉంటుండాలి. Here lies a fan. కానీ ఫ్యాను స్వతసిద్ధంగా తిరిగి గాలిని మనకు అందించలేదు. The fan doesn't rotate on its own and give you the breeze. దీన్ని గాలి రూపంలో అందించేటువంటి శక్తి కరెంటు ఒకటి ఉంటుండాలి. There is current behind that is responsible for the breeze that you get. కరెంటు ఉండటం చేతనే ఫ్యాన్ తిరిగి మనకు గాలిని చేకూరుస్తుంటుంది. Because of the current, the fan rotates and gives you the breeze. ఒకవేళ కరెంటే లేక ఫ్యాన్ మాత్రం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
By any chance, when there is no current, even if the fan is present, it is కనుక useless. ప్రజ్ఞాశక్తి లేకుండా ప్రాణశక్తి ఒక్కటి మాత్రమే ఉండినప్పుడు ప్రయోజనమే లేదు. ఈ యొక్క జడమైనటువంటి పదార్థమయమైనటువంటి దృశ్యకల్పితమైనటువంటి ఈ దేహము చలించలేదు, భ్రమించలేదు, దిగత్తును వరించలేదు. When there is no awareness, this body which is the matter, which is artificial and created, it cannot move, it cannot be active, it cannot be diluted. కనుకనే అన్నింటినీ కూడాను ఆడించి, పాడించి, లాలించి, పోషించేటువంటి ఒక శక్తి ప్రజ్ఞాశక్తి. Therefore it is awareness which is responsible for all this that goes on in this world, the singing and the దీనినే dancing. భువః అన్నారు. This is called bhuvaha. ఈ ఓంకారంలో ఉండినటువంటి అకార ఉకార మకారంలోని మకారమే ప్రజ్ఞాశక్తి. Out of these three, akara, ukara, makara, this makara is prajna shakti, awareness. ఈ ఉకారము అనేటువంటిదే ప్రాణశక్తి, Ukara is the life force. అకారమే ఆకార శక్తి, అదే పదార్థం. Akara is akara, the matter. కనుక ఓంకారంలో ఉండినటువంటి యొక్క అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు ఉండినటువంటి యొక్క తత్వములు కూడాను ఇవియే అన్నాడు. The Omkara has got the combination of akara, ukara, makara. So also the combination of the waking, dreaming, the deep sleep. ఈ ప్రణవమునందు In this pranava, ఋగ్వేద, యజుర్వేద, సామవేద మూడింటి యొక్క స్వరూపమైనటువంటి యొక్క ఏకత్వము ప్రణవమే. అది కూడాను ఇందులోనే ఉంటున్నది. the Rigveda, Yajurveda, Samaveda, all the three are present in this pranava. ఋగ్వేదము పదార్థమయమైనటువంటిది, Rigveda pertains to matter. ఇంకా యజుర్వేదము ప్రాణమయమైనటువంటిది, Yajurveda speaks of life principle. సామవేదము ప్రజ్ఞామయమైనటువంటిది. Samaveda speaks of awareness. అయితే ఈ మూడింటిని సాధించేటువంటిది ఏమిటి? What is that accomplishes all the three? ఒకటి ప్రార్థన, రెండవది భావము, మూడవది ఒక సాధన. One is prayer, other is feeling, the third one is practice. ప్రార్థన అనేటువంటిది జాగ్రత్త అవస్థ, Prayer stands for waking state. సాధన ఇది స్వప్నావస్థ, The practice represents dreaming state. ఇంకా జ్ఞానంతో ఉంది. ఏమిటది? అది ఏ సుషుప్తి అవస్థ. This feeling, the knowledge is deep sleep. ఈ సాధన అనేటువంటిది కేవలము మనస్సుతో కూడినటువంటిది. The practice is done with the mind. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాధన అనేటువంటిది దేహంతో కూడినటువంటిదిగా భావిస్తున్నారు. But unfortunately today, practice is mistaken with the body. ప్రార్థన దేహము, The prayer is done by the body. భావము ఈ యొక్క సంసార సంబంధమైనటువంటి దీంట్లో స్వప్నావస్థ, Feeling represents the worldly life. సాధనే ప్రజ్ఞాశక్తి. The sadhana practice is awareness. ప్రార్థన, భావన, సాధన, One is prayer, one is feeling, the third one is practice. ఈ మూడింటి యొక్క అవస్థలు ఎందుకు కూడాను స్వప్నావస్థ లోపల అనుభవించేటువంటి వాడు ఎవరు? Among these three, who is the actual experiencer in జీవుడా, dreaming state? మనస? Is the individual or the mind? ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నగా ఉంటుంటారు. It seems to be a very, very strange question. పిప్పిలాదుడు చెప్తున్నాడు, నాయన మనం అనుభవించినటువంటి జాగ్రత్త అవస్థలో అనుభవించినటువంటిదే స్వప్నంలో మనం చూడగలుగుతున్నాము అని భ్రమిస్తున్నారు మానవులు. Pipilada sage said, man is deluded with the feeling that he experiences in the dreaming మనం state what he జాగ్రత్త experiences in అవస్థలో waking state. ఏనాడు చూడనటువంటివి కూడా స్వప్నంలో మనం చూడగలుగుతున్నామే. Certain of those things that we have not seen in the waking state, yet we see in the ఎక్కడి dreaming నుంచి state. వచ్చాయి? Where from you see them? మనం జాగ్రత్త అవస్థలో అనుభవించలేనటువంటివన్నీ కూడాను స్వప్నావస్థలో కొన్ని అనుభవిస్తున్నాము. All those you have not experienced in the waking state, yet you experience them in the dreaming ఇవన్నీ state. ఎక్కడి నుంచి వస్తున్నాయి? How is it possible? దీనికి పిప్పిలాదుడు చెప్తున్నాడు, For this Pipilada said, నాయన కేవలము ఈ జన్మమునందు ఉండినటువంటి మాత్రమే కాదు, పోయిన జన్మములలో గడిచినటువంటి యొక్క విషయములు కూడా స్వప్నంలో కనిపిస్తుంటాయి. Sage Pipilada said, not only experience of this lifetime, దాని also శేషమంతా previous కూడా lives. ఇందులో ప్రతిబింబిస్తూ ఉంటాయి. The remaining of the past lives also are reflected here. కేవలం ఉండినప్పుడు అనుభవించినటువంటిదే కాదు ఇది. Not that you experience as and then. ఇది
ఒక విధమైనటువంటి యొక్క విద్యుత్ శక్తి యొక్క తరంగములుగా ఉంటుంటాది. It is something like electric waves. చిన్న ఉదాహరణ అందరికీ తెలిసిన విషయమే. A small example known to everybody. ఘంటసాల వెంకటేశ్వరరావు అనేటువంటి వాడు ప్రత్యక్షంగా ఉండినప్పుడు చక్కగా పాడేటువంటి వాడు. Ghantasala Venkateshwar Rao is a great singer. కానీ ఇప్పుడు అతను లేకపోయినప్పటికీ అతని పాటలంతా కూడా విద్యుత్ శక్తి తరంగములతో కూడినప్పుడు తానే ఇప్పుడు పాడినట్టుగా కూడా వినిపిస్తున్నాయి. ఇది గతమైనటువంటిదే కదా. Though he is not alive today, his songs are still heard through electric waves. ఎక్కడో ఏనాడో ఢిల్లీలో ఒక రేడియోలో పాడినటువంటి పాటలంతా ఇప్పుడు కూడా ఇక్కడ వినిపిస్తుంటుంటాయి. A song sung there in Delhi, you can listen to them even here. అతను లేడే. He is not here. కానీ ఇవి విద్యుత్ తరంగముల చేత కూడి ఒక ఎలక్ట్రిక్ పవర్ లోపల దీనిలో ప్రతిబింబించి తద్వారా ఈ ప్రతిధ్వని మనకు వినిపిస్తుంటుంది. Because as they got mixed up with electric waves, because the power of the electricity, you are able to listen. దీనికి దేశకాల పాత్రకు అతీతమైనటువంటి యొక్క ప్రజ్ఞాశక్తి అంటారు. It is the power of awareness beyond time and space. గడచిన జన్మములో జరిగినటువంటివి కూడా మనకు స్వప్నంలో కనిపించవచ్చు. The effects of the past lives we may dream. రాబోయే జన్మములో జరిగేటువంటివి కూడా ఈ ప్రజెంట్ స్వప్నంలో కనిపించవచ్చు. Those which are going to appear in future lives may appear in our dreams. మనం ఈ జన్మములో అనుభవించేటువంటి యొక్క అనుభూతులన్నీ కూడా స్వప్నంలో కనిపించవచ్చు. Our experiences in the present day may be seen in కనుక the dream. ప్రత్యక్షం మాత్రమే స్వప్న దృశ్యం అని అనుకోకూడదు. We should not mistake it as the one direct పాస్ట్ in the ఫ్యూచర్ present. కూడా స్వప్న దృశ్యంతో సమానంగా ఉంటుండాలి. The past and future appear in dreams. కనుక ఏదో మనకు తెలియనటువంటిది వస్తే ఓ ఇది ఏనాడో మనం అనుభవించాం లేక అనుభవింపబోతాము అనేటువంటి యొక్క భావన మానవుల్లో ఆవిర్భవించాలి. When anything unknown appears in a dream, you should feel, I experienced some time back or Aithe- else in future. ఈ యొక్క శిష్యుడు అడుగుతున్నాడు ఈ యొక్క స్వప్నములు ఎందుకు రావాలి. Then disciple questions, why dreams should come? పిప్పిలాదుడు చెప్తాడు నాయన స్వప్నము రావటం ఉపకారమేను అన్నాడు. Pilada said, dreams help you. నీ హృదయం లోపల అనేక విధములైనటువంటి భావములతో నిండి పరితపిస్తూ ఉంటుంటాది. Your heart is full of many, many feelings. నీ భావములో లేక నీ ఊహలో లేక నీ తలంపులో లేక నీ కోరికలో ఏవో కొన్ని లోపల అన్నీ చేరి చాలా నిన్ను బాధిస్తూ ఉంటున్నాయి. You become sad because of many thoughts, many feelings and imaginations and desires. అవి స్వప్న రూపంలో వచ్చి బయట పడిపోవటం ఉపకారమే కానీ అపకారం కాదు. All those things that are latent in you as they appear in dream, you are helped కనుక indirectly. స్వప్నములో వచ్చేటువంటి యొక్క ఇవన్నీ కూడాను మనకు ఉపకారమే కానీ అపకారం కాదు. So all those that appear in a dream help you. లోపలనే అవి విత్తన రూపంలో ఉంటుంటే ఏనాడైనా తిరిగి మొక్క రూపంలో ఆవిర్భవించవచ్చు. If they still remain dormant as a seed, they grow into కనుక sapling. స్వప్న రూపంలో మనలో ఉండినటువంటి మంచి చెడ్డ అంతా బయటపడి పోతున్నాయి వెలుపల. Therefore, good and bad should get out by way of dream. అయితే ఇవన్నీ అనుభవించేవాడెవరు? Then who is the actual experiencer? అతనే జీవుడు అన్నారు. He is the jiva, the individual soul. ఈ జీవుడు అనేటువంటి వాడు దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు? What is the basis for the individual soul? ప్రాణం పైన ఆధారపడి ఉంటున్నాడు. It depends on life. ప్రాణం దేనిపైన ఆధారపడి ఉంటుండాలి? On what life depends? ప్రణవం పైన ఆధారపడి It ఉంటుంది. depends on pranava. కనుక ప్రణవతత్వం అనేటువంటిదే మానవునికి జాగ్రత్త స్వప్న సుషుప్తుల యొక్క అనుభూతులు. Therefore, pranava is the real experience in these three states, waking, dreaming and deep sleep states. ఈ విధమైనటువంటి దాంట్లో ప్రజెంట్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదిగా తీసుకున్నాడు పిప్పిలాదు. Pipilada has taken the present very important. నాయన రాబోయేటువంటిది అది కాలగర్భములో ఉండేటువంటిది మనకు గోచరం కాదు. The future is hidden. You don't see it now. అది ఎవరికి చూడడానికి సాధ్యం కాదు. It's not possible for anyone to see. కానీ గడిచిపోయినటువంటిదా కాలంలో తిరిగి గడిచిపోయింది. The past is gone. మనం ఏ ప్రయత్నం చేసినా తిరిగి వెనుకకు రాదు. You cannot get it back with any effort. కాలములో కలిసిపోయినది కాలగర్భములో మునిగిపోయినటువంటి దానికోసం మనం విచారించి ప్రయోజనం లేదు. కాల స్వరూపమైనటువంటి ప్రజెంట్ లో మనం విచారించాలి. That which vanished and disappeared with the passage of time, there is no use in bothering about it. Concerned with the present. కనుక now. ఫ్యూచర్ అనుకుంటాము. We think of the future. ఇది సత్యము కాదు. It is not true. నాట్ షూర్. It is not sure. రేపటి వరకు ఉంటాము అనేటువంటిది మనకి ఏమి నమ్మకం? Where is the guarantee that we'll live till tomorrow?
కనుక నీవు ఈ ప్రశ్న ఎందుకు నీవు వేసుకోవాలి? Why do you put that question? తద్వారానే నీకు అనేక రకములైనటువంటి యొక్క ఊహలు బయలుదేరి Because of that you will have ఇవి imagination. స్వప్నావస్థలో ప్రవేశించి They step into dream నిన్ను అనేక విధమైనటువంటి కలతలు కల్పిస్తూ ఉంటుంది. and trouble you a lot. కనుక ఫ్యూచర్ రేపటికి అనేటువంటిది నువ్వు విచారించవద్దు. Don't bother about tomorrow, future. నిన్న Yesterday. నిన్నటిది మనం ఏమి ప్రయోజనం చింతించి What is the use in feeling about నడుచుకొని yesterday? వచ్చిన రోడ్డు చూసుకొని వచ్చావు, ముందు చూడాలి కానీ వెనక్కి ఎందుకు చూడాలి తిరిగి? The road you have passed by, you already watched, then why should you go back? ఎన్ని కోట్ల రూపాయలు మనం ధనం ఇచ్చినా కానీ గడిచిపోయిన నిమిషం ఒక్క నిమిషమైనా వెనుకకు రాదు. In spite of spending crores of money, even second pass by will not come back. మనం చక్కగా ఫ్రెష్ గా ఉన్నటువంటి యాపిల్ మనం నమిలి భుజించి మింగినాము, You have eaten fresh apple. కానీ నమిలి మింగినాము, We have chewed it and swallowed. కానీ అది కడుపులో కలిసిపోయినటువంటిది తిరిగి అది ఫలంగా మనకి ఎట్లా వస్తుంది? The ఎంత moment, ప్రయత్నం చేసినా అది రాదు. the moment it has gone to stomach, you cannot bring it back as it is. గాలిలో కలిసిపోయినటువంటి యొక్క వాసన తిరిగి మనం ఎంత ప్రయత్నం చేసినా వెనుకకు రాదు. The fragrance that has gone into the wind cannot come back. అదే విధంగానే గడిచిపోయిన కాలాన్ని మానవుడు ఎన్ని విధమైనటువంటి ప్రయత్నించినా వెనుకకు రాదు. The time passed by will never return. కనుక నాయన గడిచిపోయిన దానిని విచారించవద్దు, Therefore don't bother about that past. రాబోయే దాన్ని చింతించవద్దు, Don't worry of the future. ఉన్నదాన్ని నీవు అనుభవించు. Experience the present. ఈ అనుభవమే ప్రధానమైనటువంటిది. This experience is important. ఇదే ప్రజెంట్, Live in the present. ఇదే వర్తమానము. This is the present. ప్రజెంట్ అనేటువంటిది ఎట్లా ఉంది? What sort of present is that? కేవలం ఒంటరిగా లేదది. It is alone. పాస్ట్ అండ్ ఫ్యూచర్ రెండింటినీ చేర్చుకొని ఉంటుంది అది ప్రజెంట్. The present has got the past and the future. కాబట్టి ప్రజెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, ఆమ్ని ప్రజెంట్. So the present is not ordinary present, it is omnipresent. గడిచిపోయినటువంటి దాని ఫలితము ప్రజెంట్ లో ఉంది, The results of the past are present in the present. రాబోయేటువంటి దాని ఫలితము ప్రజెంట్ లో The ఉంటుండాలి. results of the future lie in the present. పొద్దున మనం ఏమి తిన్నామో అదే ఇప్పుడు మనం రేపుగా వస్తుంది. What we have eaten in the morning we లేక fetch ముందు now. మనం ఏ విత్తనం నాటామో అదే ఇప్పుడు మొక్కగా ఉంది. What seed we have sown we get the ఈనాడు tree ఏ now. మొక్కగా ఉందో రేపు అదే విత్తనం బయలుదేరుతుంది. The tree today will give the seed of the same కాబట్టి kind. రాబోయేటువంటిది ప్రజెంట్ లో చెట్టులోనే ఉంటుంది. So the future is present in the present. గడిచిపోయిన day. విత్తనము ఈ చెట్టులోనే The ఉంటుండాలి. past seed is also present in the tree. కాబట్టి ఫ్యూచరు పాస్ట్ అని రెండింటిని విచారం చేసే ప్రయోజనం ఏమిటి? So why should we worry about the future and past? కనుక నీవు ప్రజెంట్ ఉన్న దానిని నీవు అనుభవించి ఆనందించు. Therefore you experience the present and delight. ఆ ఉన్నది ఎప్పటికీ నీ ఒక్కటే, Only one thing that exists all the అదే time. ప్రణవతత్వము. That is pranava. ఈ ప్రణవతత్వం అనేటువంటిది ప్రపంచానికి మూలాధారము. It is the basis, primal basis for the universe. దానికే భూర్భువస్వః అని పెట్టారు. It is also called Bhurbhuvassuvaha. దీనినే గాయత్రి మంత్రంలో కూడాను ఎంతో చక్కగా వర్ణిస్తూ వచ్చారు. This is also described very well in Gayatri Mantra. ఓం. ఇది ప్రణవం ప్రారంభమవుతుంది. It begins with Om Pranava. దీని అర్థాన్నే మృక్కు చెప్పేస్తాడు. భూర్భువస్వః ఉన్నది, దానిపైనది, దానిపైనది. ఉన్నది భూర్, భూహ దానికంటే ఉన్నతమైనటువంటిది, సువహ దానికంటే ఉన్నతమైనటువంటిది. ఈ మూడు, The meaning of the Om is explained in these three there. That which exists ఈ is మూడే Bhu. తత్, These three is that. అవియే ఇవి. That is these three. సవితుర్వరేణ్యం, దీనిని నేను చింతిస్తాను. This I think. భర్గో దేవస్య ధీమహి, భర్గో దేవస్య ధీమహి. ఈ యొక్క చీకటిని దూరం చేయి, ఈ చీకటిని అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరం చేయి. You get away from the darkness of ignorance. ధియో యోన ప్రచోదయాత్, Dhiyo yona prachodayat. అనగా నా బుద్ధిని ధీ 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 అనగా బుద్ధి, Dhi means intellect. ధియో యోన ప్రచోదయాత్, మంచి ప్రకాశవంతంగా దీనిని ప్రకటింపచేయి. Let my intellect manifest with all its brilliance. ఎవరిని ప్రార్థించాడు? Whom has he ఇక్కడ prayed? ఏ రామ, ఏ కృష్ణ, ఏ శివ, ఏ విష్ణు, ఏ ఇది అని పేరు పెట్టలేదు. ఇక్కడ He has not prayed to Rama, Krishna or Shiva specifically. అక్కడ కూడా ఓం భూర్భువస్వః, There also he says Om Bhurbhuvassuvaha. ఈ మూడింటినే ప్రార్థిస్తూ వచ్చాడు. He prayed these three only. తత్ Then he said Tas సవితుర్వరేణ్యం, Saviturvarenyam. దీనిని మూడు భాగములుగా తిరిగి చేస్తూ వచ్చాడు. He divided into three parts. ఏమిటి ఈ మూడు భాగములు? What are these three parts?
దీన్ని 5 శిరస్సులుగా చేసి making into 5 heads, 5 శిరస్సుల్లో 3 భాగములుగా నియమిస్తూ వచ్చాడు. and there he made 3 ఆ parts. 3 గాయత్రి యొక్క పేర్లు. These 3 are the names of Gayatri. ఒకటి గాయత్రి, One is Gayatri, రెండవది సావిత్రి, second Savitri, మూడవది సరస్వతి. the third one Saraswati. గాయత్రి గాయతే త్రాయతే ఇది గాయత్రి. ఎక్కడ గానం చేస్తాదో అక్కడ ఉంటాడట. Where there is singing, Gayatri and గాయలు song. అనగా జీవులు అని కూడా అర్థము. Gaya means beings. కనుక జీవులు జీవతత్వమును బోధించేటువంటిది. It is one that teaches life principle. జీవులకు అధిపతి అయినటువంటిది. It is the head of the lives. అది ఏ beings. ప్రాణము. That is the life. చూసారా? కనుక ఈ జీవుల లోపల గాయత్రి సావిత్రి, ఈ సత్యమును కాపాడేటువంటిది సావిత్రి. This truth is protected by Savitri. మనం కొన్ని చరిత్రలో వింటుంటాం. We hear in సత్యవంతుని భార్య సావిత్రి. సావిత్రి సత్యవంతుని ప్రాణాన్ని రక్షించింది. we hear అంటే that ఆమె ఒక భార్య, ఈయన ఒక భర్త, ఈమె పోయినటువంటి ప్రాణాన్ని వెనుకకు తెప్పి ఇది కాదు. సావిత్రి అనగా సత్యమును కాపాడేటువంటిది సావిత్రి. we listen to the story that the Savitri is the wife of Satyavanta who died later and Savitri brought back him to life. No. సత్యమును కాపాడేటువంటిది సావిత్రి. Savitri is the one who protects truth. జీవులను కాపాడేటువంటిది గాయత్రి. The individuals are protected by Gayatri. సరస్వతి వాక్కును కాపాడేటువంటిది సరస్వతి. Then Saraswati, presiding deity of speech. చూడ ఇందులో ఇంత గూఢార్థంతో కూడినటువంటివిగా ఉంటుంటాయి. There is inner significance in all these three. తరువాత ఈ యొక్క గాయత్రికి పంచముఖి అని కూడా మరొక పేరు. Gayatri has another name, 5-faced Panchamukhi. ఏమిటి ఈ 5 ముఖములు? What are these 5 faces? ఓం, ఇది ఒక్కటే ప్రత్యేకమైనటువంటి ముఖము. The first face, Om. భూర్భువస్సువః, ఇది రెండవది. Second one, Bhur Bhuvasuvaha. తత్ సవితుర్వరేణ్యం, మూడవది. Third one, Tat Savitur Varenyam. భర్గో దేవస్య ధీమహి, నాలుగవది. The fourth one, Bhargo Devasya Dhimahi. ధియో యోనో ప్రచోదయాత్, ఐదవది. Dhiyo Yona Prachodayat, fifth ఈ face. 5 కూడాను పంచముఖి ఈ సావిత్రి స్వరూపము అని. These are the 5 faces, they are the form of Savitri. అయితే ఈ పంచముఖి అయినటువంటి సావిత్రి, పంచముఖి అయినటువంటి గాయత్రి, పంచముఖి అయినటువంటి యొక్క సరస్వతిని మనం ఏ రీతిగా మనం దర్శించాలి? How can you have the vision of Gayatri, Savitri and Saraswati, the 5-faced one? అనగా దీనికి మరొక ఉపాయాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చింది. Then it also taught another path. ఇది ఒకటి మనము ప్రార్థన అన్నారు, One is prayer. రెండవది ధ్యానము అన్నారు, The second meditation. మూడవది ఇచ్ఛాశక్తి అన్నారు. The third one is willpower. ఏమిటి ఈ ఇచ్ఛాశక్తి? What is this willpower? మొట్టమొదట The first instance, ఓం భూర్భువస్సువః, ఇది వర్ణించటం. the first one is narrative part. Om ఈ వర్ణన Bhurbhuvasuvaha. లోపల కూడాను 9 వర్ణనలు ఉంటున్నాయి గాయత్రికి. Gayatri has 9 descriptions. ఓం భూర్ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. Gayatri has all these narrative descriptions. ధీమహి, ధ్యానిస్తాను, ఇదే ప్రార్థన, అదే ధ్యానం. Dhimahi means meditation. ధియో యోన ప్రచోదయాత్, నాకు మంచి బుద్ధిని అందించు, ఇది ప్రార్థన. Give me the good intellect. That is వర్ణన, prayer. ధ్యానము, ప్రార్థన, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈ గాయత్రి. One is description, the second meditation, third prayer. The combination is Gayatri. ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రణవము. The unity of all these three is ఈ Pranava. భూర్భువస్సువః, ఈ మూడు కూడాను ప్రణవములోని అంతర్భాగము. Bhur-bhuva-soha are inner parts of Omkara. కనుక ఈ అంతర్భాగమైనటువంటి దీనిని This which is inner part, మనం ఏ విధంగా ప్రార్థించాలి? how to pray. ఇది జాగ్రత్తలోనా లేక స్వప్నంలోనా సుషుప్తి అందా? Should we pray in waking state or dreaming or in deep sleep? జాగ్రత్తలో ప్రార్థించినటువంటిది ప్రతిబింబంగా స్వప్నంలో మనకు గోచరిస్తుంది. What all we prayed in the waking state may appear in the dreaming state. గోచరించవచ్చును లేక గోచరించకపోవచ్చు. May come in the dream or not. కానీ ప్రార్థన అనేటువంటిది అప్పటికప్పటికి కేవలము ఒక ఫలితాన్ని అందిస్తుంది. But prayer confers result then and there ఇది itself. ప్రాకృతమైనటువంటి యొక్క తత్వము. This is worldly viewpoint. ఇంకా రెండవది The second, భావము. the feeling. ఈ భావము మానసిక సంబంధమైనటువంటిది. The feeling belongs to the mental plane.
అది ఏ చంద్రుడు అన్నారు. That is represented by moon. ఇంకా భావం పోయిన తర్వాత సాధన కావాలి. Then practice ఈ is సాధనే needed. సూర్యుడు అన్నారు. The spiritual practice is represented by sun. కనుక సూర్య చంద్రాదుల యొక్క తత్వము మనోబుద్ధుల యొక్క తత్వము. The nature of the sun and moon are దీనిని equal to the nature of the mind and వేదమునందు intellect. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. Moon ఈ is the మనస్సు present. చంద్రుడని, బుద్ధి సూర్యుడని దీనికి నిర్ణయిస్తూ వచ్చింది. Mind is the moon, intellect is the sun. అనగా ఏమిటి? What do you mean by that? ఇక్కడ సాధన, ధ్యానము ఈ రెండింటి యొక్క ఏకత్వమే సూర్యచంద్రాదుల యొక్క ఏకత్వం. The combination of spiritual practice and meditation. ఈ సాధనలో భావము ఉండాలి. In the spiritual practice there should be ఈ feeling. భావములకు దేహము చేరాలి. Along the side of this feeling, body should దేహముతో also follow. కూడినటువంటి భావమే The feeling with this body జ్ఞానంగా మారిపోతుంది. transforms into wisdom. ఒకదానికొకటి మొట్టమొదట చెట్టు లోపల చిన్న పువ్వు పుడుతుంది. From a fine sapling, flower ఈ blossoms. పువ్వు క్రమక్రమేణా రేఖలు రాలి 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 ఒక చిన్న కాయగా తయారవుతుంది. Petals fall down and shape into small tender ఈ fruit. కాయ కాలక్రమేణా పెరిగి 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 ఒక పక్వ స్థితికి వస్తుంది. Gradually it reaches a ripening state. ఇదే ఫలంగా మారిపోతుంది. This becomes a ripe fruit. పువ్వు లేక కాయ కాలేదు, There cannot be fruit without కాయ లేక flower. ఫలం కాలేదు. Without unripe fruit, it cannot be కాబట్టి ఈ ripe fruit. ఫలములో మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got the sweetness in the fruit? ఎవరో దానికి ఒక రంధ్రం పెట్టి రసం పోయలేదు దాంట్లో. No one has poured the sweet juice into the fruit, making కాయే a whole. ఫలంగా మారిపోయింది. But it became into అనగా fruit. ఏమిటి? ఈ పువ్వే కర్మ, Meaning the flower is action karma. కాయే భక్తి. This unripe fruit is devotion. కనుక అదే భక్తి. That is devotion. ఫ్రూటే జ్ఞానము. The ripe fruit is wisdom. కనుక జ్ఞానం అనేటువంటి ఫలం మనం అందుకోవాలనుకుంటే To have the ripe fruit of wisdom, భక్తి అనేటువంటి కాయగా మనం కాపాడుకోవాలి. we should safeguard it, the devotion ఈ which is an భక్తి unripe అనేటువంటి fruit. కాయను ముందుగా కాపాడుకోవాలనుకుంటే కర్మ అనేటువంటి పుష్పాన్ని సంరక్షించుకోవాలి. To have this unripe fruit, we should also safeguard the flower action. పువ్వు లేక కాయ పుట్టదు చెట్టున, Without flower, there cannot be a fruit. కాయ లేక ఫలము కలుగబోదు. Without unripe fruit, you cannot have ripe fruit. అదే విధముగానే Similarly, మొట్టమొదట ప్రార్థన. first prayer. ప్రార్థన లేకుండా భావం రాదు. Without prayer, there cannot be feeling. ఈ భావం లేకుండా ధ్యానం కుదరదు. Without feeling, you cannot ఈ meditate. మూడింటి యొక్క ఏకత్వము The unity of the three ప్రణవనాదం యొక్క ప్రభావమే అన్నాడు. is the effect of the sound of pranava. ఈ భావం అనేటువంటిది This feeling జగత్తులో లోపల వెలుపల సర్వత్రా ఉంటుండాలి. is present inside, outside, all over the world. ఈ ప్రభావము లేని ప్రపంచమే జగత్తులో కానరాదు. There is no place in this universe without the effects. కనుక ప్రణవతత్వమును, ఈ యొక్క శబ్దంలో యొక్క తత్వమును ప్రశ్నోత్తర ఉపనిషత్తునందు అధికంగా ప్రబోధిస్తూ వచ్చాడు పిప్పిలాదు. Pipilada explained in detail the nature of కఠోపనిషత్తులో pranava. ప్రారంభమైంది. కానీ అన్ని వేదములు ఎందుకుడను ఒక అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది ప్రణవం. This pranava was an underlying current in all texts. ఈ ప్రణవము కేవలము ఓం అని చెప్పినంత మాత్రమే కాదు. It's not enough if we say Om. దీని యొక్క ఓం అనేటువంటి భావం కూడాను అందులో ఇమిడి ఉండాలి. We should also have appropriate ఈ feeling. ఓం అంటే ఏమిటి? What do you mean by Om? ఇది ఆమ్ని ప్రెజెంట్ సౌండ్. This Om is omnipresent sound. సర్వత్రా వ్యాపించినటువంటి శబ్దం It is all pervasive. అనేటువంటి భావం ఇందులో ఒక దృఢంగా ఉండాలి. You should have that strong feeling in you. తదుపరి దీని యొక్క సాధన ఏ విధంగా ఉండాలి? Then how should you practice spiritually? ఆ సాధన కూడాను ఎక్కడి నుంచినో వచ్చి ఎక్కడికో చేరి ఎక్కడికో కొనిపోతుంటుండాలి. అదే భూర్భువస్సువః. The spiritual practice lies and it జగత్తులో starts పుట్టింది. somewhere. జగత్తులో పుట్టింది. It's born in this world. భూహ ఉన్నత స్థాయికి చేరింది. Boha, it takes you to higher సుహ level. స్వర్గంలో ప్రవేశించింది. Suha, it takes you to next దానికంటే stage. ఉన్నత స్థాయి భూర్భువస్సువః. It is the highest level. అది ఏ ప్రజ్ఞాన శక్తి.
That is Prajnana Shakti. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది వేదం. Veda said that awareness is Brahma. కనుక ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మలో మనం చేరాలనుకుంటే If we are to merge in that Brahman, the Prajnana, ఈ వైబ్రేషన్ అనేటువంటి ఒక ప్రాణతత్వాన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలి. we should protect this vibration, the life force. ఈ వైబ్రేషన్ అనేటువంటిది సరి అయినటువంటి డివైన్ వైబ్రేషన్ గా ఉండాలనుకుంటే If the vibration is to be అదే divine స్తంభనా vibration, శక్తిని దానికి శరీరము ఆరోగ్యంగా ఉండాలి. the body should be healthy for that. ఈ శరీరం అనేటువంటి పదార్థము చక్కని ఆరోగ్యంగా ఉండినప్పుడే When the body is healthy, మనం సంకల్పించుకున్నటువంటి యొక్క దివ్యమైనటువంటి వాణి మనలో ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా చక్కగా కొనసాగుతూ వస్తుంది. the divine voice within will proceed, go along కనుక without any ఈనాడు మనం obstacle. అనుభవించేదంతా కూడాను మెటీరియలైజేషన్, పదార్థం యొక్క జగత్తే. What all we experience today is just worldly matter, ఇదంతా materialization. కూడాను పదార్థం యొక్క జగత్తే. It is all the world is out of matter. స్వప్నావస్థలో మనసులతో కూడి అనుభవించే అది ఏ స్తంభనా శక్తి. It is that stambhana, ఈ the సర్వ steadiness in సంకల్పములు కూడాను swapna. మనసులో ఏకమైపోతాయి. Everything merges in the mind. కోటి నదులు ధనుష్కోటిలు ఉండగా ఏటికి నీకు ఈ వ్యత అన్నాడు. అన్ని నదులు ప్రవహించి 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 సముద్రంలో లీనమైపోతాయి. All rivers flow continuously, merge in mighty ocean. సముద్రంలో లీనమైన తర్వాత ఆ నదుల యొక్క పేర్లు ఊర్లు ఏమాత్రము ఇంకా ఉండవు అక్కడ. When once they merge, their name and form are lost. అన్ని తన రూపనామాలు కూడా కోల్పోతాయి ఆ నదులు. They lose their name and form. అదే విధంగానే ఈ యొక్క ప్రాకృతమైనటువంటి పదార్థమయమైనటువంటి ఈ మానవ జీవితము ఒక ప్రాణశక్తిలో కూడినప్పుడు ఈ రూపనామం కోల్పోతుంది. అది ఏ సమాధి అన్నారు. Therefore, the worldly life, which is full of material world, when once it reaches the life force, that is ఈ samadhi. సమాధి అంటే ఏమిటి? What do you mean by samadhi? ఏదో అన్కాన్షియస్ లో పడిపోవటమా, It is not unconscious state. లేక ఏదో తన ఒక ధ్యానంలో కూర్చొని ఏం స్తంభించిపోవటమా, It is steadiness while in meditation. లేక ఇంకే విధమైనటువంటి రీతి లోపల ఒక తన్మయత్వంలో పొందిపోవటమా? Is it anything like forgetfulness? ఇది కాదు సమాధి. It's not ఇది samadhi. ఏదో ఒక హిస్టీరియా ఉండవచ్చును, It is a sort of లేక hysteria. ఫిట్స్ గా ఉండవచ్చును, Maybe fits. లేక ఇమోషన్ గా ఉండవచ్చును, Maybe emotion. లేక ఎక్సైట్మెంట్ గా ఉండవచ్చును. Excitement. ఇదంతా సమాధి అని చెప్పడానికి వీలు They కాదు. can never be samadhi. సమాధి, Samadhi. సమాధి ఈ సమాధి Samadhi is samadhi. అనగా సమత్వంతో కూడినటువంటి బుద్ధియే సమాధి. The intellect with equanimity is samadhi. సుఖ దుఃఖములు యందు సమత్వంగా ఉండాలి. The state of equal-mindedness in pain లాభ and pleasure. నష్టములు యందు సమత్వంగా ఉంటుండాలి. Equality in times of loss and హీట్ gain. అండ్ కోల్డ్ దగ్గర సమత్వంగా ఉంటుండాలి. There should be equality in both. దూషణ భూషణ యందు సమత్వంగా Equality ఉంటుండాలి. in times of elation and condemnation. అన్నింటి యందు ఈక్వల్ మైండ్ గా రావాలి. అక్కడ Equal-mindedness at all హీ times. అనగా బుద్ధి, Dhi means intellect. సమ అనగా ఈక్వల్ గా. Sama means equal-mindedness. ఈక్వల్ బుద్ధి మైండే సమాధి. Equal-mindedness is samadhi. అయితే ఆ ఈక్వల్ మైండ్ అనేటువంటిది ఎట్ట కలుగుతుంది మనకు? Then how can you have this equal-mindedness? ఈ పదార్థమయమైనటువంటి యొక్క ప్రపంచాన్ని విచారణ సరిపినప్పుడు When you inquire this material world, ఏమిటి ఇదంతా, దేహం ఎక్కడి నుంచి వచ్చింది, when you inquire what's all this, దేహం పదార్థం అంటే ఏ విధంగా చేరుతుంది పదార్థము, how does the matter ఇది combine? చాలా మంది డాక్టర్స్ కూడా తెలిసినది. Many doctors know this. 4 లక్స్ సోపులు, 4 Lux soaps, 4 ఐరన్ నెయిల్స్ అనగా ములుకులు, 4 iron nails, 96 మ్యాచ్ స్టిక్స్ లో ఉన్నటువంటి ఆ వస్తువు పదార్థము, 96 matchsticks, they will have the head there phosphorus. 26 పెన్సిల్స్ యొక్క లెడ్, The lead present in 26 pencils, 1 బకెట్ సున్నము, 1 bucket of lime, ఇవన్నీ చేరితే ఒక దేహం అయిపోతుంది. all together constitute the body. ఇవన్నీ చేరితే 1 రూపాయి కూడా ఉండదు. They are not even worth the value of rupee. కాబట్టి ఈ దేహం అంతా 1 రూపాయితో సమానమైనటువంటిది. So body is worth just 1 rupee. ఇంతకంటే లోపల ప్రత్యేకమైనటువంటి వస్తువులు లేవు. There is nothing separate. సోప్ ఉంది, There is soap, చున్నం ఉంది, lime, ఇనుము ఉంది, iron, లెక్స్ ఉంది, lead, ఇవన్నీ కూడా వ్యాక్స్ ఉంది. wax. ఇవన్నీ చేరినటువంటిది దేహం అయిపోయింది. All constitute the body. కనుకనే దీనిని మెటీరియలైజేషన్ అన్నారు. Therefore it is called materialization. ఈ బొమ్మకు కదిలించేటువంటి శక్తి ఒకటి ఉంటుండాలి. There is a power that makes this doll అది move. ఇది కీ బొమ్మ అంటారు, దానినే ప్రాణశక్తి. That winding of the key is the life అక్కడ force. చక్కగా గడియారానికి కీ ఇచ్చి పెడితే
తిరుగుతూ పోతుంటాయి ఈ ముండ్లు. If you give the key to that, the hands కీ move. ఇవ్వకపోతే ఈ ముండ్లు అసలు తిరగవు. If you don't wind the key, the hands don't move. అదే రీతిగా ఈ ప్రాణశక్తి దీన్ని స్తంభించకపోతే కన్నులు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, చేతులు పని చేయలేవు, మనసు చింతించలేవు. Similarly, when life force is not there in this body, the eyes cannot see, ears cannot కాబట్టి listen, దీన్ని tongue cannot ఫోర్స్ talk. అన్నారు, దీన్ని సోల్స్ అన్నారు. Therefore, this is called soul. దీన్ని ఇంకా సరైనటువంటి దీంట్లో చెప్పాలనుకుంటే కాన్షియన్స్ అన్నారు. To say more clearly, it is conscience. ఈ కాన్షియస్ నే వైబ్రేషన్ అన్నారు. This is called vibration. ఈ వైబ్రేషన్ ను సరైనటువంటి స్థితిలో నడిపించేటువంటిదే రేడియేషన్, అది ఏ ప్రజ్ఞ. The vibration is directed along the right path by radiation. కనుక ఓం భూర్భువ స్వః అంటే స్వః రేడియేషన్, Om Bhurbhu Suva. Suvaha is radiation. భువః వైబ్రేషన్, Bhuvaha, vibration. భూర్ మెటీరియలైజేషన్. Bhur is ఇది materialization. ప్రపంచము, This is అది what? స్వప్నావస్థ, The dream. ఇంకోటి తుర్యావస్థ. Final is deep sleep. ఇది ఎట్లా అని నువ్వు ప్రశ్నించవచ్చు. You may ask, how is it possible? దీనికి కూడా పిప్పిలాదుడు చక్కని జవాబు చెప్పాడు. For this also, sage Pipilada gave correct నువ్వు reply. జాగ్రత్త అవస్థ లోపల In waking state, నీవు చక్కగా హాల్లో కూర్చున్నావు, స్వామి ఉపన్యాసం విన్నావు. you are seated in this hall and listen to Swami's ఈ discourse. విన్నది ఎవరు? Who is here? నీవే. You are here. నీవు హాస్టల్ కి వెళ్ళావు, You- రాత్రికి భోంచేశావు, నిద్ర వచ్చింది. You go to the hostel, you have your food and you sleep. ఆ నిద్ర లోపల నీవెక్కడో నీ స్వగ్రామానికి నువ్వు వెళ్ళినట్టు, అక్కడ నీ ఫ్రెండ్స్ ని చూచినట్టు, తల్లిదండ్రులతో కాలం చక్కగా ఆనందంగా గడిపినట్టు ఒక స్వప్నం వచ్చింది. There while you are asleep, you dream as if you have gone to your native place, met your ఆ friends and spent స్వప్నంలో time. అనుభవించిన వాడు ఎవరు? Who is the experience? అది నీవే. You only experience in a నీ dream. దేహం హాస్టల్లో ఉంది కానీ నీవు సర్వత్రా సంచరించుతున్నావు. Body is in the hostel, but you are moving about everywhere. ఆ అనుభవాన్ని ఎవరికి అనిపించారు? Who is the అది experiencer? నీవే. You are the experiencer. సుషుప్తి గాఢ నిద్ర లోపల In deep sleep, చక్కగా గొరకలు పెడుతూ అన్ని మర్చిపోయి కూర్చున్నావు. you sleep snoring, forgetting అన్ని everything. మర్చిపోయి తనంతా తాను మర్చిపోయి ఉన్నటువంటి వాడెవడు? Who is the one who forgets అది నీవే. everything? You only. కాబట్టి దీర్ఘమైనటువంటి నిద్రలో ఉండినటువంటి వాడు నీవే, In deep sleep you are present. స్వప్నంలో అనుభవించిన వాడు నీవే, The experience in dream is జాగ్రత్తలో yourself. అనుభవించిన వాడు నీవే. In waking state you కాలం experience. వ్యత్యాసము, అవస్థల వ్యత్యాసమే కాని వ్యక్తి ఒక్కడే, అదే ప్రణవము. There's difference in time, different positions, but pranava exists. జాగ్రత్తలో ఒక విధమైనటువంటి రీతిగా, స్వప్నంలో మరొక రీతిగా, సుషుప్తిలో ఇంకొక రీతిగా ఈ అవస్థలను అనుభవిస్తూ ఉంటుండాలి. But you experience differently in waking, dream and deep దీనిని sleep ఇంకొక state. రీతిగా మీరు యోచించవచ్చును. This also you can think in మన another direction. రూపనామములను పట్టి దీనికి పేర్లు కూడా మారుతూ వస్తుంటాయి. Basing our name and form, the names change. నీవు పుట్టిన తక్షణమే నీ తల్లి స్మాల్ చైల్డ్ అని పిలుస్తుంది. The moment you are born, your mother will call you small నీకు child. 15 years అయ్యేటప్పటికే ఓ బాయ్ అని పిలుస్తుంది. At the age of 15, you are a boy. నీవు 30 years అయ్యేటప్పటికే మ్యాన్ అని At పిలుస్తుంది. the age of 30, you are a man. నీవు 75 years అయ్యేటప్పటికే గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తుంది. At the age of 75, you are called కాబట్టి grandfather. చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకటే కదా. Therefore, the child, boy, man అదే and రీతిగా grandfather. జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యావస్థలు నాలుగింటి యందు ఉన్నది ఒక్కడే. Therefore, the waking state, the dream state, deep sleep and then turiya, ultimate, is the ఈ same existence. నాలుగింటి యొక్క అవస్థలు ఎందుకు కూడా ఉన్నది ఒక్కడే అయినప్పటికీ 4 అవస్థలు, 4 పేర్లు, 4 అనుభూతులుగా వస్తున్నాయి. Though only exist, there are 4 states of consciousness, there are 4 different experiences. కనుక ఈ అనుభూతులు ప్రధానం కాదు. Experiences are not important. ఇది స్వానుభూతి ప్రధానం. It is self-experience. అనుభూతి అది స్వానుభూతి. One is the experience, other is the experience of the self. తనను తాను తెలుసుకోవటమే స్వానుభూతి. The knowledge of the self is swanubhuti. కేవలం బాడీతో మైండ్ తో అనుభవించినటువంటిదే ఇది ఒక అనుభూతి. That which relates to the mind and అనుభూతి body. కంటే స్వానుభూతి చాలా ప్రధానము. More than anubhuti experience, swanubhuti experience కనుక is నేను ఏదో self. ధ్యానంలో అది అనుభవించాను, ఇది అనుభవించాను, అది అనుభవించానంటే ఇవన్నీ భ్రమలే. If you say I had those experiences in meditation, that's all illusion. మెడిటేషన్ లో ఇవన్నీ వచ్చేటువంటివంతా కూడా కేవలం నీ సంకల్పముల యొక్క ప్రతిబింబాలే. All that appear in meditation are the reflections out of your thoughts. ఇది ఎప్పుడు రావాలి? తనను తాను దేహం మర్చిన సమయంలో వచ్చినటువంటిది అది స్వానుభూతి. The swanubhuti experience of the self appears when you forget the body. ఒకరు వచ్చి One approaching ప్రశ్నించారు, has put a question. స్వామి ధ్యానం ఎంతసేపు చేయాలి? అర్ధగంట చేస్తే చాలా,
లేక 10 నిమిషాలు చేస్తే చాలా, 1 గంట చేస్తే చాలా అని ప్రశ్నించారు. Someone came and asked Swami, is it enough if we meditate for 1 hour, half an hour, 10 minutes? పిచ్చివాడ అవరు 15 మినిట్స్ 20 మినిట్స్ కాదు, నిన్ను నీవు మర్చేంత వరకు చేయి, అదే ధ్యానం అన్నాడు. Swami said, oh madman, it's not 1 hour, 15 minutes. You meditate until you forget yourself. ఇంకా ఒకరు అడగవచ్చును, Someone may ask, నువ్వు ఎంతసేపు భోంచేస్తావు అంటే నేను 5 నిమిషాల్లో భోంచేస్తానంటాడు. if you ask how long you eat, I can eat in ఇంకొకడు 5 minutes. లేదు నేను బాగా నమిలి 10 నిమిషాలు భోంచేస్తానంటాడు. He said, I will chew and masticate, I'll take 10 ఇంకా minutes. ఒకరు చెప్తారు నాకు 1/2 గంట కావాలి, నాకు చక్కగా నమిలి దాన్ని జీర్ణం చేసి లోపలికి పంపిస్తే త్వరగా జీర్ణం అవుతుంది, 1/2 గంట కావాలి Some అంటారు. will say that it will take half an hour to ఇది chew and ఏది masticate. సత్యము కాదు. ఇది None of this is true. ఎంతసేపు భోంచేస్తావు, How long you eat? దీనికి సరి అయిన జవాబు ఉంటే కడుపు నిండేంత వరకు భోంచేస్తావు. The correct reply is until hunger is appeased. అదే సరి అయిన జవాబు. That is the correct reply. దీనికి టైం కాదు ప్రధానం, It's not the time that is important. మన పూర్ణత్వం కావాలి. Your stomach should be full. మన దివ్యత్వమైనటువంటి యొక్క స్థితికి పోయేంత వరకు మనం చేయాల్సిందే. You should do it until you reach the state ఏమిటి of ఈ divinity. దివ్యత్వం అనేటువంటిది What is this divinity? అనగా జగత్ సంబంధమైనటువంటి దాంతో కూడాను దివ్యత్వాన్ని మనం అనుభవించాలి. In worldly matters also you should experience divinity. ప్రపంచాన్ని వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు. Swami will never ask you to get out of the world. ప్రపంచము అనిత్యమని కూడా నేను చెప్పటం లేదు. Swami never says that ప్రపంచం కూడా world is transient. పరమాత్మ స్వరూపమే. The universe is also a form of the divine. కాబట్టి ప్రపంచాన్ని కూడా నువ్వు పరమాత్మగా భావించి నీవు అనుభవించు. So take this universe as the form of the divine and అదే experience. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి. That is the unity in diversity. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వమే. Unity in diversity means this అన్ని unity in ఉపనిషత్తులు diversity. కూడా దీనినే బోధిస్తుంటాయి. This is taught by all Upanishads. అనేకత్వంలో ఉండని ఏకత్వము. It is only this unity present in this నేను multiplicity. ఎన్నో పర్యాలను మీకు చెప్తూనే ఉంటుంటాను. Swami tells us repeatedly. మైసూర్ పాక్ తింటాము, We eat Mysore బర్ఫీ pak, తింటాము, Barfi, పాల్కోవ తింటాము, పాల్కోవా, మిఠాయి తింటాము, మిఠాయి, జిలేబీ తింటాము, jalebi, గులాబ్ జామ్ తింటాము, గులాబ్ జామ్, పాయసం తాగుతాము. payasam. ఇవన్నిటికీ రూపనామాలు వేరువేరే ఉంది కానీ అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే. They have specific names and forms, but the ingredient stuff sugar is same. అదే విధంగానే ఈ అనేకత్వంలో అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అనేకత్వంలో ఉండినటువంటిది దివ్యత్వము, అదే డివినిటీ. Though there appears to be variety, but the divinity is just the unity. ఆ డివినిటీనే నిజమైనటువంటి యూనిటీ. That divinity is the true unity. ఆ యూనిటీనే ప్రణవం. That unity is pranava. అది ఏ ప్యూరిటీ. That is ఆ purity. ప్యూరిటీలో ఉండినటువంటి ఓంకారం రావాలి. The Omkara should come out of the purity. నీవు కేవలం నోటితో ఉచ్చరించడం మాత్రమే కాకుండా It's not enough if you repeat with the మనస్సుతో tongue. అనుభవించు. You should experience. మనస్సుతో అనుభవించి నీవు లోపల ఆ ఓం అనేటువంటిది నిశ్శబ్దములోని శబ్దంగా ఉంటుండాలి. Experience with your mind. Let it be the sound in silence. మీరు చక్కగా పరీక్షించి చూడండి. చెవులు గట్టిగా మూసుకుంటే అక్కడ శబ్దం ఇస్తుంటారు. Examine clearly. Close your ears both tightly. చెవులు తెరిస్తే అమ్మా అప్ప అని అనేక శబ్దాలుగా రూపొందుతుంది. When once you start listening, you find so many ఈ sounds. వికారాలన్నీ లేకుండా ఉండి ఒక్క ఓంకారమే వినాలంటే ఈ బయట శబ్దాన్ని స్తంభింపు చేయాలి. If you don't want to listen to any other digressions, close your ears. దానికోసమే పూర్వ ఋషులు అరణ్యాలకు పోయి కూర్చున్నారు. For that reason, ancient saints spend their ఈ life in forest. ప్రాప్తమైనటువంటి శబ్దాలు వినకుండా They don't want to listen to worldly sounds. ఏదో నిశ్శబ్దంలోని శబ్దాన్ని మనం అనుభవించాలని పోయారు. They want to listen to the voice in silence. కనుకనే బ్రహ్మ అనగా ఏమిటి? చైతన్యమే బ్రహ్మ. Brahma means it's that awareness. ఆ చైతన్యం సర్వులు యందు ఉంటుండాది. That awareness is in everyone. కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే. Every individual is the divine ఏదో form. దేహరీతిగా కొన్ని మార్పులు కలగవచ్చును కానీ On the body point there may be certain కానీ changes. అందరి యందు కూడా ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే. But the divinity is one and the same in all. అది ఏ ప్రణవతత్వము. That is pranava. దానిని ఏకత్వంగా భావించి భగవంతుణ్ణి మొట్టమొదట వర్ణించేటువంటి యొక్క అష్టస్వరూపము లోపల మొట్టమొదటి స్వరూపం ప్రణవం అన్నారు. Of all the 8 forms of the divinity, the first form is pranava. కనుకని శబ్ద బ్రహ్మమయీ, The first one is that of the sound, చరాచరమయీ, that mobility, జ్యోతిర్మయీ, the light, వాంగ్మయీ, the thought, నిత్యానందమయీ, eternal, పరాత్పరమయీ, the divinity, మాయామయీ, illusion, శ్రీమయీ. and that all the ఈ fluence. అష్టైశ్వర్యములతో కూడినటువంటి యొక్క తత్వములో మొట్టమొదటిది శబ్దము. Of all అదే the 8 ప్రణవం. aspects, the first one is pranava. కనుక ఆ మొదటి దానిని మనం ప్రణవాన్ని మనం ఉచ్చరించుకుంటే ప్రళయానికి దూరం అయిపోతాం మనం.
Once you utter this pranava, Omkara, you will be away from pralaya, annihilation. ప్రణవాన్ని ముందు మనం ఉంచుకోకుండా పోతే ప్రళయంలో మునిగిపోతాం. If you don't have this pranava, Omkara, you will be in pralaya, కనుకనే annihilation. ప్రతి నామమునకు ముందు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని ఈ విధంగా భగవత్ కేశవ నామాలు చెప్తుంటాము. Before we repeat God's name, there will be Omkara first. కానీ ఇప్పుడు కొంతమంది ఈ పూజారులు వీళ్ళంతా బ్రాహ్మణులంతా ఉంటున్నారు చూడు, కొంచెం వికారంగా రివర్స్ గా పోతున్నారు వాళ్ళు. The priests and some Brahmins do it in the reverse order now. ఎట్లా చెప్తున్నారు? How do they say? కేశవాయ నమః ఓం, నారాయణ నమః ఓం, మాధవాయ నమః ఓం, ఓమును వెనక పెట్టేస్తున్నారు. They keep Om behind at the end of God's ఓమును name. వెనక పెట్టడం చేతనే, ఈ ప్రణవాన్ని వెనక పెట్టడం చేతనే ప్రళయం మొట్టమొదటి దిగిపోతుండాలి. As this Omkara is kept behind, we are near extinction pralaya. ఇంకా నీకు అవసరమేగినైతే ముందు వెనక రెండు కూడా ప్రణవాలే చెప్పుకో. It doesn't matter if you repeat ఓం beginning and కేశవాయ నమః end. ఓం, ఓం నారాయణ నమః ఓం, ముందు వెనక రెండు పెట్టుకో, తప్పు లేదు. Keep this Om in the front and also at the behind. కానీ వెనుక మాత్రం పెట్టకూడదు. But never keep it at the back. ఇది సరి అయినటువంటి యొక్క శబ్ద ప్రమాణం. This is the true standard for a song. ఇంకా కొన్ని తమాషగా ఉంటుంటాయి. నామాన్ని సరి అయినటువంటి అర్థం చేసుకొని ఆ అర్థాన్ని రూపంలో అనుభవించి ఈ రూపాన్ని అనుభూతిలోకి దింపుకోవాలి. We should understand the meaning of the name and we should also have correct view of the form and then experience. తెల్లవారు లేచినప్పుడు సహస్రనామము, అష్టోత్తర నామము, పద్మనాభ శాస్త్రి పూజ చేస్తుంటాడు. At the time of the morning, Padmanabha Shastri offers all sorts of worship. అది ఎట్లా ఉంటుంది? ఓం క్లీం క్లైం అని చెప్పేసేస్తుంటాడు ఆయన. He repeats certain things. ఓం క్లీం క్లీం ఓం క్లీం క్లీం అని 3 పదాలు చెప్తుంటాడు. He utters 3 words. ఓం ఐం క్లీం, ఓం ఐం క్లీం కృష్ణాయ నమః, ఓం ఐం క్లీం మాధవాయ నమః అని చెప్తుంటాడు. Om Aim Klim Madhavaya Namaha. ఈ విధంగా ఉంటే ఢిల్లీ నుంచి ఒకరు వచ్చారు. A person from Delhi came. స్వామి అక్కడ ఏమైనా డబ్బు ఏమైనా ఇచ్చారేమో వాళ్ళు, దానికి ఓం ఐం క్రీమ్ అంటే ఓం ఐస్ క్రీమ్ అనుకున్నారు. They said, Swami, someone must have paid money because they are saying ice cream. ఈ ఐస్ క్రీమ్ అనేటువంటిది మన జావా ఉన్నాడు, వాళ్ళు ఏమైనా కొన్ని దేవాలయాల్లో డబ్బు ఇచ్చి వాళ్ళ పేరును చదివిస్తుంటారు. In certain temples, money is offered and in their name. కాబట్టి వాళ్ళు ఏమైనా డబ్బు ఇచ్చి ఐస్ క్రీమ్ అక్కడ దిన్నము ఉచ్చరించమని చెప్పారో ఏమనుకొని అక్కడ ఇంకొక ఐస్ క్రీమ్ ఉంటుండాలి. There is another ice cream. అని ఏమిటి? Quality ice క్వాలిటీ ఐస్ క్రీమ్. Quality ice cream. ఈ క్వాలిటీ ఐస్ క్రీమ్ వాళ్ళు మేము డబ్బు ఇస్తాం, మా పేరు కూడా అందులో పెట్టండి. They said, we are also prepared to pay the money. Let the offering be made in our name. ఈనాడు ప్రణవం అనేటువంటిది ఈ స్థితికి దిగిపోయింది. Pranava has come down to that state. కనుక మనం చెప్పేసి ఓం ఐం క్రీం అని చెప్పాలి. ఓం ఐస్ క్రీమ్, ఓం ఐస్ క్రీమ్, ఓం త్వరగా అయిపోవాలి చెప్పడం చేత అది ఐస్ క్రీమ్ గా మారిపోతుంది. To complete the process of worship, if we repeat it quickly, it becomes ice cream instead of ice సహస్రనామం cream. చెప్పాలంటే పాపం టైం తీసుకుంటుంది. It takes time also. కనుకనే త్వరగా అయిపోతుంది. ఓం ఐస్ క్రీమ్, ఓం ఐస్ క్రీమ్, ఓం ఐస్ క్రీమ్. సరిగా మీరు రేపటి దినం పూర్తిగా వినండి, చక్కగా వినిపిస్తుంది. You listen to that tomorrow morning, you will hear correctly, exactly. కనుక ప్రణవము అనేటువంటిది ఉచ్చరించే సమయంలో సుస్పష్టంగా మనం ఉచ్చరించాలి. So when we utter Omkara, we should do it clearly. ఓం చాలా క్లీన్ గా ఉండాలి. We should utter it perfectly, clearly. ఈ రెండు ఉచ్చరించే సమయంలో అకార ఉకార మకారములు కూడా అందులో ప్రవేశించాలి. While chanting, all the 3, Akara, Ukara, Makara ఈ should be 3 there. కూడా నువ్వు విభజించకూడదు. We should not divide these 3. ఎట్లనగా ఓం అది ఓ అది అనగా ఏమిటి? ఆ ఊం ఈ 3 ఏకమైపోవాలి. All the 3 should be unified. కానీ ఇంకా కొంతమంది ఆడవాళ్ళు చెప్తున్నారు ఆ ఊం
ఈ విధంగా విభజించి చెప్తుంటారు. ఈ విభజించి చెప్పినప్పుడు ఏదో కుక్కలు పోట్లాడినట్టు ఉంటుంది, ప్రణవం చెప్పినట్టుగా ఉండదు. When we chant, dividing it, it appears to be the fight of the dogs, not that of pranava chanting. కనుక చాలా మంది ఈ ప్రణవ విషయం లోపల చాలా పొరపడుతున్నారు. Many are mistaken so far pranava is concerned. పిప్పిలాదులు చెప్పినటువంటి యొక్క 6వ ప్రశ్న లోపల ప్రణవముల గురించి చక్కగా బోధించాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి యొక్క అవస్థ యొక్క స్వరూపమే ప్రణవము. Pipilada explained very clearly the nature of pranava in all the 3 states of consciousness. ఒకవేళ మీకు బయట చెప్పడానికి లోపల చెప్పుకోండి అంతే చాలు. ఆ అశబ్దమంతా కూడా నువ్వు వినిపించి, అపశబ్దమంతా వినిపించి ఇతరులకు తలనొప్పి ఎందుకు తెప్పించాలి? If you can't say it out, better you say within. Why do you give headache to others? కనుక చెప్పితే సక్రమంగా చెప్పాలి, If you want to chant, chant సరైన రీతిగా clearly. చెప్పాలి. Exact way. అప్పుడు దాని యొక్క ఆనందము హృదయ స్థాయి నుంచి మనకు ప్రవేశిస్తుంది. Then you'll have bliss coming out of your heart. ఆ ఆనందమే మనకు సరైన అనుగ్రహానికి, బ్రహ్మానందానికి మూల కారణమవుతుంది. That bliss will be the response, will be the basis for the supreme bliss. కాన ఈ ప్రశ్నోత్తరమైనటువంటి ఉపనిషత్తులు మానవునికి నిత్య జీవితం లోపల అవసరమైనటువంటివన్నీ ఉండినటువంటి సందేహాలన్నీ తీర్చిపెట్టేస్తుంది. Prashnopanishad clarifies all doubts of our day-to-day life. ఇప్పుడు ఈ 6 మంది శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలు ప్రతి మానవుని యందు ఉండేటువంటివి. 6 questions put by disciples are there with every one of us. కానీ వారు మానవులకంతా కూడాను ఒక ఆదర్శమూర్తులుగా నిలిచారు. అరిషడ్ వర్గములే అరిషడ్ స్వరూపములుగా నిలిచారు. They stood as representatives of the entire mankind. కనుక వారికి కూడాను కృతజ్ఞత తెలపాలి. So we shall have to show gratitude to 6 them. మంది కూడాను ప్రశ్నలకంతా జవాబు అయిన తర్వాత పిప్పిలాదం దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. After getting replies, they all came to Pipilada and prayed to him. మహాస్వామి, He said, Swami, మా యొక్క హృదయాన్ని తెరిపించి, you opened our hearts, మా యొక్క ప్రేమను వికసింపజేసి, you made our love blossom, మా జ్ఞానాన్ని ప్రచురింపజేసి, you also helped our wisdom to మా expand. జీవితాన్ని ఆనందపరిచినటువంటి వాడు బ్రహ్మం ఉన్నాడని ఏమో అనుకున్నారు. కాదు కాదు కాదు, మీరే మీకు సాక్షాత్ పరబ్రహ్మ మాకు అని పిప్పిలాదుని వర్ణించారు. You redeemed our lives. We thought the Brahman is separate, but you are very Brahman to us. కనుక ఎవరు మనకు మంచిని బోధిస్తారో వారినే గురువుగా మనం విశ్వసించాలి. The one who tells us good, we should take him as గోవా our teacher. గురుర్యో హి హితోపదేష్ట, హితమును బోధించినటువంటి వాడు గురువు. He is the true teacher if he tells you good, నీ ఇష్టాన్ని బోధించిన వాడు కాదు గురువు. not as per your life. శిష్యుడు ఎవరు? Who is the disciple? శిష్యస్తుకోయో గురుభక్తి ఏవా అనగా గురువాజ్ఞను శిరసా వహించినటువంటి వాడే శిష్యుడు. The one who follows the command of the teacher is disciple. లేకపోతే వాడు శిష్యుడు కాదు, వీడు గురువు కాదు. Or else he is no disciple, is no teacher. ఈ రెండూ లేనప్పుడు మనకు గురుత్వమే కుదరదు. When these two are absent, there is no teacherhood. కనుక నిత్య జీవితం లోపల మన కర్మను మనం ఆచరిస్తూ In daily life, we should do our duty. ఇవన్నీ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం జీవించటం ఉత్తమమైనటువంటి సులభమైనటువంటి మార్గము. The easy noble path is to offer all our actions, activity to please, ఏది acceptable చేసినా to కూడా God. ఇది భగవత్ కార్యమే. Every work is God's work. ఇల్లు ఊడుస్తున్నాము, You sweep your ఇది house. భగవత్ కార్యమే. It's also God's నేను work. ఇల్లు కాదు ఊడ్చేది, నా హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నాను అనుకో. It's not the house you are sweeping, you are cleaning your నీకు heart. ఏదైనా చపాతీ చేస్తున్నావు, పూరి చేస్తున్నావు. You are preparing chapati నేను and పూరి puri. చపాతీ చేస్తున్నాను, ఆ ఉపన్యాసానికి పోలేకపోయానే, భజనకు పోలేకపోయానే అని బాధపడనక్కర్లేదు. Don't feel sad that I could not attend the discourse and bhajan నేను because I'm చేసేది preparing పూరి chapati. చపాతీ కాదు, నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను అనుకో. You consider that you're expanding your hridaya. Feel like that. నీవు కూరగాయలంతా తరిగి కుర్మానో బర్మానో ఏమో చేస్తున్నావు, కానీ ఆ కూరగాయలు తరుగుతున్నావంటే కూరగాయలు తరుగుతున్నాను నువ్వు అనుకోవద్దు, నా దుర్గుణములంతా తరిగి వేస్తున్నాను అనుకో. When you cut vegetables to prepare kurma, you think that you're cutting your bad qualities. దీన్ని ప్రేమ అనే జలంలో వేస్తున్నాను అనుకో. You put them in the water of love. జ్ఞానం అనే అగ్ని లోపల దీన్ని అంతా బాగా ఉడకబెడుతున్నాను అనుకో. You just burn it in the fire of knowledge. ఈ విధంగా మనం ప్రతి కర్మను కూడాను ఒక దివ్యమైన భావంతో అనుకుంటే ఇంతకంటే ఇంకా దపము జపము అని చేయనక్కర్లేదు. If you have got this divine feeling behind every activity, you don't need any penance. అన్ని nor భగవత్ meditation. భావంతో మనం చెయ్యాలి. You should have divine feeling. అది సులభమైన మార్గం, షార్ట్ కట్. It is an easy path and a shortcut. ఈ విధమైనటువంటి దీంతో పిల్లలైన మీరు ఈనాటి నుంచి ఏదో వైరాగ్యం అని పెట్టుకొని ఇల్లు వాకిలి వదిలి చదువులంతా వదిలిపోమని కాదు చెప్పటము. మీ చదువులు మీరు చదువుకుంటూ You have మీ your own తల్లిదండ్రులకు education. తగినటువంటి తృప్తిని అందిస్తూ You satisfy your parents. జగత్తుకు ఆదర్శవంతులుగా మీరు సరి అయినటువంటి ఆదర్శకులుగా నిలిచి Be an ideal to the world.
మీరు అభివృద్ధికి రావటమే కాకుండా మీ సోదరులు కూడాను అనగా సహచరులు కూడాను అభివృద్ధి మార్గానికి తెప్పించాలి. You should not only progress in life, you should also help your మీరు brothers. విన్నటువంటి విషయములు కన్నటువంటి విషయములు కూడాను ఇతరులు కూడాను బోధించాలి. What all you have listened to, what all you have seen here, అది you should teach others. నిజమైనటువంటి ఒక సాధన. That is the spiritual ఏది practice. మంచిది నీలో ఉంటుండదో ఆ మంచిని 10 మందికి అందించు. What all good is in you, share with దీన్ని others. దాచిపెట్టుకోవద్దు. Don't hide it. మూసి పెడితే పాసిపాయన్నట. పాసిపోయిన అన్నం పక్వానికి రాదు. If you cover it, it gets spoiled like the rice. దీన్ని మూసి పెట్టవద్దు. Don't cover it up. మంచిని 10 మందికి చెప్పు. Share and tell to 10 people. చెడ్డను మాత్రం వినవద్దు, చెప్పవద్దు. But never listen to bad things, never share with others. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పాప కటే దుఃఖ మిటే ఏత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామ నామ. సంత జనర సదా బసత ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. సంత జనర సదా బసత ఏక రామ నామ. माता पिता बंधु सखा सब ही कामना. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम राम